హాయ్ అండి, నేను మీ సాజిత. వెల్కమ్ టు సాజితాస్ కిచెన్. ఈరోజైతే అటుకులతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీ స్నాక్ అండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు తినొచ్చు. పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల నుంచి గుల్లగా భలే రుచిగా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చెక్కలు. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక 2 సార్లు బాగా రుద్ది కడిగి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోని నీళ్ళన్నీ వంపేసుకొని పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచేయండి. ఈ లోపైతే మనము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకొని 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం కొద్దిగా పసుపుని వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. పసుపు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ పిండిలోని పచ్చి వాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఇలా ఉండలు కట్టినట్లయితే బ్రేక్ చేసుకుంటూ కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే పిండి మనకు ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకుల్ని చూద్దాము. ఈలోపు మనకు అటుకులు కూడా ఇలా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయన్నమాట. చూడండి, చక్కగా మ్యాష్ అయిపోతున్నాయి. సో ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ శనగపిండిని యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకండి, ఒక రెమ్మ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్ళేమీ వేయకుండా ఫస్ట్ అయితే అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. మనం అటుకులు నానపెట్టుకున్నాం కదండి, సో అందులోని తేమ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి, ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళని వేసుకోండి. ఇలా నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి. నీళ్లు ఒకేసారి ఎక్కువ వేసినట్లయితే తొందరగా లూజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్ళని వేసుకొని చెక్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఇందులో గరం మసాలా, చాట్ మసాలాని స్కిప్ చేసుకోవచ్చండి. దానికి బదులు కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా సరిపోతుంది. చూడండి, పిండి మనకు రెడీ అయిపోయింది. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే మనం చేసే స్నాక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే చేతుల్ని నీట్గా కడుక్కొని తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. పిండి చేతులకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంత తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదు. జస్ట్ చిన్న సైజులో బాల్ లాగా చేసుకుని తర్వాత ఇలా చెక్కలాగా ఒత్తుకోవాలి. అరచేతిలోనే ఇలా ప్రెస్ చేసేసుకోండి, సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే మందంగా కాకుండా పల్చగా ఒత్తుకున్నట్లయితే మనం ఫ్రై చేసినాక ఇవి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. పిండి కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట. సో ఇలా పల్చగా ఒత్తుకున్న ఈ చెక్కల్ని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలండి, ఓవర్ హీట్ చేయకూడదు. ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నింటినీ ఒకేసారి వేసేసుకోవచ్చండి.
ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసినట్లయితే ఇవి వాటంతట అవే పైకి తేలుతాయన్నమాట. చూడండి, ఈ విధంగా పైకి తేలిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్లయితే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల నుంచి పిండి అనేది సరిగా ఉడకదనమాట. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఈ చెక్కలు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగాక గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేయండి. ఇంకా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా 2 వైపుల నుంచి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇలా గరిటెలోకి తీసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకున్నట్లయితే సరిపోతుందండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ స్నాక్ అనమాట. చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు. చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.